ఈ లేఖనాలను గమనించుకుందాము. దయచేసి కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేయుదును. ప్రభు ఈ వాక్య భాగం దీవించే రీతిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక, మా ప్రభు యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో నాయన ఇంతవరకు నాయన ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీ యొక్క సహాయం అనుగ్రహించి సర్వమహిమ ఘనత మీరే పొంది ఉన్నారని నమ్ముచున్నాము నాయన. అలాగే వాక్యోపదేశంలోని కూడా ప్రవేశించుంటుండగా చదవబడినటువంటి లేఖన భాగాన్ని మీరు దీవించండి నాయన. నిలువబడి నేను మట్టివాడను మీ యొక్క సిలువ చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్మని యొక్క సహాయం ద్వారా మీ జీవము కలిగినటువంటి మాటలను మా ఆత్మలు తృప్తిపడే విధంగా మీరే మాకు వినిపింపచేయుదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఇందాక అంకుల్ ప్రకటన చేశారు కదా, బబులోకి కొంత అనారోగ్యంగా ఉందని. అందరూ ప్రార్థనలో తప్పనిసరిగా జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థన చేయండి. అలాగే మరి ఆహారం కూడా కొంత లేటుగా తీసుకుంటాడనేది నాకు తెలుసు. మరి ఆహారం ఎవరైనా సరే మరి క్రమంగా టయానికి తీసుకోవాలి. మరి తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్లో చెప్తూనే ఉంటారు రోజు, కానీ మరి వినకపోవటం వల్ల కూడా మరి దేహంలో జరగవలసినటువంటి ప్రొసీజర్ ఒకటి ఉంటుంది. మరి దానికి తగిన విధంగా ఏ టైంకి ఆహారము కడుపుకు అందాలో ఆ టైంకి ఆహారం పడితే కానీ అవయవాలన్నీ కూడా చక్కగా పనిచేయటానికి ఉండవు. మరి ఆ బిడ్డ ఆ విషయాన్ని కూడా గ్రహించుకొని మరి ఆరోగ్యాన్ని చక్కగా గమనించుకొని ఎవరైనా సరే ఆహారము టయానికి ఒక అరగంట గంట అయితే అటు ఇటు పర్లేదు, కానీ మరి లేట్గా అసలు తినకుండా ఉండటాలు అనేవి మంచిది కాదు. కనుక ఆ విషయాన్ని గమనించుకొని బబుల కొరకు ప్రత్యేకంగా అందరూ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోనండి. మంచిది. మనం చదువుకున్నటువంటి వచన భాగాలలో మరి పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దావీదు ఇక్కడ కీర్తన రాస్తూ అంటూ ఉంటున్నాడు, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును అనేది ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. తల ఎత్తబడటం, మంచి పని చేసినప్పుడు తల అనేది ఎత్తబడుతుంది. ఒకవేళ కాని పని కనుక చేసినట్లయితే సహజంగా గమనించండి, ఆఫీసుల్లో అక్కడక్కడ మన న్యూసుల్లో గమనిస్తూ ఉంటాం, ఏసీబీ వారు పలాని వారిని పట్టుకున్నారని, సిబిఐ వారు పలాని వారిని పట్టుకున్నారని, ఎన్ఫోర్స్మెంట్ వారు పలాని వారిని పట్టుకున్నారని మనం గమనిస్తూ ఉంటాం. అంటే వారికి అప్పగించబడినటువంటి బాధ్యతను సరిగ్గా నిర్వర్తించకుండా దానిని తప్పుత్రోవలో నడుస్తూ లంచాలు తీసుకుంటూ అనేక విషయాలలో తప్పులు చేసేటువంటి వారు మరి తల దించుకొని మరి అవమానకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి మరి అవసరత ఉన్నది. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, కీర్తనకారుడు అంటూ ఉంటున్నాడు, చుట్టూ కూడా నా శత్రువులు నన్ను చుట్టుకొని ఉన్నారు, కానీ నేను నా తలను ఎత్తుకొని ఉన్నాను అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. నా తల ఎత్తబడును అంటే దావీదుకు అపారమైనటువంటి నమ్మకము దేవుని ఎడల. డేవిడ్ హ్యాజ్ అ ఫుల్ కాన్ఫిడెన్స్ ఆన్ గాడ్. దేవుని మీద మరి విశ్వాసము, నమ్మకము, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మరి దావీదు దానిని జయించగలను అనేటువంటి
నమ్మకము ఉన్నది కనుక నా తల ఎత్తబడినటువంటి స్థితిలో ఉన్నది అనేది ఇక్కడ దావీదు పలుకుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో అంతా కూడా మనం గమనించినప్పుడు మరి అక్కడ దావీదునకు ఒక సంభవము ఏర్పడినప్పుడు ఆ మార్గములో గుండా దేవుడు ఏ రీతిగా దావీదును నడిపించాడో అనేటువంటి విషయము మనకు అక్కడ కనబడతా ఉంటుంది. అక్కడ ఫిలిస్తీయులందరూ కూడా ఇశ్రాయేలీయుల మీద యుద్ధము చేయటానికి మరి సిద్ధమవుతూ ఉంటున్నారు. అలాగే ఇశ్రాయేలీయులు కూడా ఫిలిస్తీయులను మరి ఓడించాలని చెప్పి వారు కూడా సిద్ధపడతా ఉంటున్నారు. అయితే అక్కడ ఒక మాట ఫిలిస్తీయులు అన్నారు, ఏంటి అంటే మనం ఇంతమందిని మరి కొట్టుకొని చావటం కంటే మా నుండి ఒకరిని పంపిస్తాము, మరి మీలో ఎవరైనా సరే ఆ వ్యక్తిని కనుక ఓడించినట్లయితే మేము మీకు కప్పము కడతాము, మీరు అడిగినంత మరి ట్యాక్స్ మేము కడతాము, మీకు మేము మరి ఏదంటే అది చేస్తాము అని చెప్పేసి ఫిలిస్తీయులు చెప్పడం జరుగుతుంది. అయితే మరి ఫిలిస్తీయులు ఎవరిని పంపిస్తారు? అప్పుడు గొలియాతును పంపిస్తారు. ఆ గొలియాతును చూసినప్పుడు మరి సైన్యం అంతా కూడా భయపడినటువంటి పరిస్థితులు అక్కడ మనం గమనించగలుగుతూ ఉంటాం. ఈ సంభవం అంతా కూడా ఏలా లోయలో జరుగుతూ ఉన్నది. ఆ ఏలా లోయలో యుద్ధం జరగటానికి వాళ్ళు సిద్ధమవుతూ ఉంటున్నారు. మరి అటువైపు ఒక కొండ ఉన్నది, ఇటువైపు ఒక కొండ ఉంది. మరి ఆ కొండ పైన సైన్యము నిలబడి ఉన్నది. ఇరుప్రక్కల కూడా ఇరు సైన్యాలు ఆ కొండ పైన నిలబడి ఉన్నాయి. ఈ ఫిలిస్తీయా గొలియాతును ఎవరైనా ఓడించగలుగుతారా అని చెప్పేసి సర్వ సైన్యము కూడా గమనిస్తూ ఉంటున్నట్లుగా మనం అక్కడ సంభవాన్ని గమనించగలుగుతూ ఉంటున్నాం. ఒక మాట చదవండి, అక్కడ సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనము. 17:11. కాబట్టి నా ఆలోచన ఏమనగా సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా ఇశ్రాయేలందరినీ నలు దిశల నుండి మీ యొద్దకు సమకూర్చి 17:11 మొదటి సమూయేలు గ్రంథం. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిస్తీయుని మాటలు వినినప్పుడు బహు భీతులైరి అని మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే 24వ వచనం కూడా చదవండి. ఇశ్రాయేలీయులందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడిరి అనేది మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఇక్కడ మరి మొదటిగా ఇశ్రాయేలు సైన్యం అంతా కూడా ఆ మనుషుని యొక్క మాటలకు భయపడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మరి అక్కడ ప్రగల్భాలన్నీ కూడా ఫిలిస్తీయా సర్దార్ అయినటువంటి ఆ యొక్క గొలియాతు ఆజానుబాహుడు, మరి సుమారుగా 10 అడుగుల ఎత్తు ఉన్నటువంటి వాడు, మరి అంతటి వ్యక్తిని ఓడించటము, అతనికి ఉన్నటువంటి కత్తి కానీ, అతనికి ఉన్నటువంటి డాలు కానీ, అతనికి ఉన్నటువంటి ఈట కానీ చాలా బలమైనటువంటివి. మరి అంతటి ఎత్తైనటువంటి ఒక మరి వ్యక్తిని ఓడించటం అనేది ఈ ఇశ్రాయేలీయుల సైన్యం అంతట్లో కూడా మరి అందరూ భయపడిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉంటున్నాం. వారు ఆ మాటలు వింటేనే భయపడిపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. తర్వాత 32వ వచనం కూడా చదవండి. అక్కడ ఈ ఫిలిస్తీయుని బట్టి ఎవరు మనస్సును కృంగ నిమిత్తము లేదు అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా కృంగ నిమిత్తము లేదు. మొదటిగా వారు భయపడినటువంటి వారుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఫస్ట్ దే ఫియర్డ్ ఫర్ ద వర్డ్స్. రెండవది దే వర్ డిప్రెస్డ్. వారు కృంగినటువంటి స్థితి, కలవరపడిపోతున్నటువంటి స్థితిలో ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల యొక్క సైన్యం మాత్రమే కాదు, ఈనాడు అనేక మంది అనేక పరిస్థితులను బట్టి భయపడుతూ ఉంటున్నారు.
అనేక రకాలైనటువంటి చిక్కులు, అనేక రకాలైనటువంటి సమస్యలు. ఆ గొల్యాతును మరి ఆ యొక్క మాటలు విన్నప్పుడు, అతనిని చూసినప్పుడు వారు భయపడిపోయినటువంటి వారిగా, వారు కృంగిపోయినటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాము. అలాగే మానవుడు కూడా అనేక స్థితిగతుల మధ్య కృంగిపోతున్నటువంటి, నలిగిపోతున్నటువంటి విధానాన్ని మనం గమనించవచ్చు ప్రియులారా. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి, ఎటు వెళ్ళాలో తోచనటువంటి పరిస్థితి. మరి లోకంలో మనం చూస్తే ఎంతో ఉన్నతమైనటువంటి వారే, ఎంతో సంపాదించేటువంటి వారే, మరి అనేక రకాలైనటువంటి విలువలు కలిగినటువంటి వారైనప్పటికీ కూడా వారికున్నటువంటి సమస్యలను వారు తీర్చుకోలేక, వారికున్నటువంటి మానసిక స్థితిని వారు గమనించుకోలేక అనేక మందిని మనం చూసినప్పుడు వారు చనిపోయేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. వారు సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉంటున్నాం. లోకంలో అలాంటి భయభీతులు కలిగించేటువంటి పరిస్థితులు, సాతానుడు ఒకడు ఉన్నాడు కనుక వాడు గొలియాతు లాంటి సంభవాలను మానవుని యొక్క హృదయంలో రగిలింపచేసేటువంటి వాడిగా, భయాందోళనలకు గురి చేసేటువంటి వాడిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. ఇక్కడ ఈ సైన్యమంతా కూడా అప్పటికే వారు డసిపోయారు. ఎందుకంటే 40 రోజుల నుంచి జరుగుతుంది ఈ తతంగం అంతా. 40 రోజుల నుంచి ఏ ఒక్కడు కూడా ఆ గొల్యాతును ఓడించటానికి ఒక అడుగు కూడా ముందుకు వేసినటువంటి వాడు ఒక్కడు కూడా ఇశ్రాయేలు సైన్యమంతట్లో కూడా ఎవడు లేడనేది మనం గమనించాలి. ఈవెన్ సౌలు కూడా ఒక అడుగు కూడా ముందుకు వేసి సైన్యానికి నేనున్నాను, ధైర్యంగా మీరు ఉండండి అని చెప్పి రాజు కూడా పలకలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే శత్రువు అంతటి బలాఢ్యుడు, అంతటి ఉన్నతమైనటువంటి వాడిగా వీరి కన్నులకు కనబడుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే దావీదు ఎంటర్ అయ్యాడండి. దావీదు తన తండ్రి అయినటువంటి యెషై ముందుగానే చెప్పాడు, ఇదిగో నీవు నీ యొక్క సోదరుల దగ్గరికి వెళ్ళు, వారు ఇశ్రాయేలు సైన్యంలో ఉన్నారు కనుక వారి యొక్క క్షేమ సమాచారము తెలుసుకొని నా దగ్గరికి మరలా నువ్వు రా అని చెప్పేసి కొన్ని తినేటువంటి పదార్థాలు, అలాగే సౌలుకు కూడా కొన్ని జున్నుగడ్డలు ఇవన్నీ ఇచ్చి పంపించాడు. నీవు నీ అన్నల దగ్గరికి వెళ్ళి క్షేమ సమాచారం తెలుసుకొని రమ్మని చెప్తే తీరా దావీదు వెళ్ళేసరికి ఏం జరుగుతుందంటే అక్కడ ఇశ్రాయేలీయులందరూ కూడా భయపడిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దావీదు ఈ పరిస్థితులన్నీ కూడా గమనిస్తూ ఉంటున్నాడు. ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటున్నప్పుడు దావీదు ఒక అడుగు ముందుకు వేసి అంటూ ఉన్నాడు, నేను ఓడిస్తాను ఆ యొక్క గొల్యాతును అని చెప్పి ముందుకు అడుగేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అందరూ కూడా కలవరపడిపోయారు. ఇశ్రాయేలు సైన్యం అంతా కూడా, ఏంటి నీవు బాలుడవు అని చెప్పి అతనిని వెనకకు లాగాలని చెప్పి అనేక మంది ప్రయత్నించినటువంటి వారుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏదైనా మంచి పని చేయాలనుకుంటే ముందుగా ఎవరు అడ్డొస్తారంటే ఎక్కడో బయటోళ్ళు రానక్కర్లేదు, ఫస్ట్గా అండ్ ఫార్మోస్ట్గా మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే మనకు అడ్డు తలుగుతూ ఉంటారు. నీ వల్ల కాదులే, నీవేం చేస్తావులే, నీతో కాదులే అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాగే దావీదు కూడా సైన్యమంతా కూడా భయపడిపోతూ ఉంటుండగా దావీదు ఒక అడుగు ముందుకు వేసి ధైర్యము చూపించినప్పుడు తన అన్న అయినటువంటి పెద్దన్న అయినటువంటి ఏలియాబు, ఏరా నీకేం పని లేదా, అసలు సైన్యాన్ని చుట్టానికి ఎందుకు వచ్చావు నువ్వు, అసలు ఈ సమయంలో నీవు గొర్రెలు కాచుకోకుండా ఆ గొర్రెల్ని ఎక్కడ వదిలిపెట్టేసి వచ్చావు నువ్వు, ఎవరికి అప్పగించేసి వచ్చావు నువ్వు, నీవు చేయవలసినటువంటి పని ఏంటి, నీవు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి ఎదురు అడుగుతున్నట్లుగా, ఎదురు ప్రశ్నిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. తన అన్న ఎంతో కఠినమైనటువంటి మాటలు దావీదుతో మాట్లాడాడు. నీలో బాగా గర్వం పెరిగిపోయిందని, నీ హృదయమంతా కూడా చెడుతనముతో నిండిపోయిందని ఆ మాటలు అక్కడ ఉన్నాయి. గమనించండి. 28వ వచనంలో, ఏలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి,
అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడండి. దావీదు ఎందుకు వచ్చాడండి? అసలు దావీదు అన్నలను ప్రేమించి అన్నలను చూడటానికి తండ్రి మాటను బట్టి విని దావీదు ఆ యొక్క ప్రాంతానికి వచ్చినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాము. కానీ ఏలియాబేమో అంటూ ఉంటున్నాడు, నీవు గర్వముతో నిండినటువంటి వాడవు, నీ హృదయము చెడుతనముతో నిండిపోయింది, అందుకు ఇలాంటి మాటలు నీవు మాట్లాడుతూ ఉంటున్నావు అని చెప్పేసి అన్నప్పుడు ఆ సమాచారము అలా 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 సౌలు దగ్గరికి వెళ్ళిపోయింది. ఇదిగో పలాని దావీదు వచ్చాడు, దావీదు నేను పోరాడతానని చెప్పి అంటున్నాడు రాజా అని చెప్పంటే, అతడెవడో నా దగ్గరికి ప్రవేశపెట్టండి అని చెప్పేసి రాజుగారు ఆజ్ఞాపించడం జరుగుతుంది. అప్పుడు సౌలు దావీదును చూచి, నీవు బాలుడవు, నీకు యుద్ధము చేయటము రాదు, అవతల ఉన్నటువంటి వాడు మహాబలాఢ్యుడు గొలియాతు, యుద్ధ ప్రవీణుడు, యుద్ధాభ్యాసము చేసినటువంటి వాడు, అన్ని రకాలైనటువంటి మరి నైపుణ్యాలు కలిగినటువంటి వాడు, అలాంటి వాడితో నీవు పోరాడటం అనేది అసాధ్యము అని చెప్పి మరి వెనుకకు చూసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. కానీ దావీదు మాత్రం దేవుని ఎడల ఉన్నటువంటి విశ్వాసమును బట్టి, దేవుని శక్తిని ఎరిగినటువంటి వాడు గనుక వీరందరూ కూడా ఆ గొల్యాతు యొక్క ఆకారాన్ని చూసి భయపడతా ఉంటున్నారు. కానీ దావీదు మాత్రము తనతో ఉన్నటువంటి దేవుడు అంతకంటే మించినటువంటి బలాఢ్యుడని, అంతకంటే మించినటువంటి ఆజానుబాహుడని, గొలియాతు కంటే మించినటువంటి శక్తి నైపుణ్యాలు కలిగినటువంటి వాడనేది దావీదునకు తెలుసు గనక దావీదు ఏ మాత్రము కూడా భయపడినటువంటి వాడు కాడు ప్రియులారా. అలాగే మనము కూడా దేవుని శక్తి ఎరిగినప్పుడు, దేవుని యొక్క సన్నిధి యొక్క ప్రసన్నతను మనం ఎరిగినప్పుడు, ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పటికీ కూడా దేనికి కూడా భయపడవలసినటువంటి పని లేదు, దేనికి కూడా కృంగిపోవలసినటువంటి అవసరత లేదు అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అయితే ఇక్కడ ఏలియాబు వచ్చి మరి ఇక్కడ తెలియచేస్తున్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే ఇంటి వారి యొక్క మాటలు పట్టించుకున్నటువంటి వాడు కాడు దావీదు. దావీదు ఏ పని అయితే చేయటానికి వచ్చాడో, ఏదైతే నియమించుకున్నాడో దానిని దేవుని యొక్క సహాయాన్ని బట్టి చేయటానికి పూనుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. వెలకంజ వేసినటువంటి వాడు కాడు దావీదు అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. దావీదును అందరూ వెనక్కి లాగినటువంటి వారే. తన తండ్రి అయినటువంటి యెషై కూడా నీకు ఇక్కడ పని లేదు, నువ్వు వెళ్ళి ఎక్కడ ఉండమన్నాడు? గొర్రెల కాపరిగా నీవు ఉండు, గొర్రెల మంద చూసుకోపో, నీకు ఇక్కడ అన్నలతో పని లేదు, నీవు అడవుల్లో ఉండవలసినటువంటి వాడివి అని చెప్పి తండ్రి నెట్టివేశాడు. అన్నలైనటువంటి ఏలియాబు, షమ్మా, మరి వీరందరూ కూడా, అబినాదాబు, వీరందరూ కూడా దావీదును వెనుకకు లాగటానికి ప్రయత్నించినటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈవెన్ రాజు అయినటువంటి సౌలు కూడా తనను వెనక్కి లాగటానికి ప్రయత్నించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ దావీదు ఏ మాత్రము కూడా భయపడినటువంటి వాడు కాడు అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. దేవుని శక్తిని ఎరిగినటువంటి వాడు, దేవుని యొక్క సహవాసములో ఉన్నటువంటి వాడిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకే ఎవరి యొక్క ఒపీనియన్ తీసుకోలేదు, కానీ కేవలము దేవుని యొక్క ఒపీనియన్ మాత్రమే తీసుకున్నాడు. కనుక ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒక 10 మందిని అడగబాకండి. 10 మందిని అడిగితే 10 మంది 10 రకాలైనటువంటి ఆలోచనలు ఇస్తారు. 10 మంది 10 రకాలైనటువంటి ఆలోచనలు ఇస్తే ఏమైపోతుంది? వీడికి ఏం చేయాలో అర్థం కాదు. అరే వాడు అలా చెప్పాడు, వీడు ఇలా చెప్పాడు, వాడు అలా చెప్పాడు, నేను ఇప్పుడు ఏం చేయాలి, అలా చేయాలా, ఇలా చేయాలా అని చెప్పేసి ఏదీ చేయకుండా అయిపోయేటువంటి అవకాశము ఉన్నది ప్రియులారా. కానీ ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాము, దావీదుకు గొలియాతును గురించి సమస్తము తెలుసు. తెలీదా? సర్వ సైన్యము భయపడినప్పుడు దావీదు కూడా చూసి ఉండడా గొలియాతు యొక్క ఆకారం ఏంటా,
ఎన్ని అడుగులు ఉంటాడా, ఎంత ఎత్తు ఉంటాడా, తన దగ్గర ఉన్నటువంటి విలువిద్యలు ఏంటి, అనేక రకాలైనటువంటివన్నీ కూడా దావీదు ఎరిగి ఉన్నప్పటికీ కూడా దావీదు భయపడినటువంటి వాడు కాడు అనేది మనం ఇక్కడ గమనించాలి. బికాస్ డేవిడ్ హ్యాజ్ అ క్లియర్ పిక్చర్ అబౌట్ గాడ్. దేవునిని గురించినటువంటి సర్వ పరిపూర్ణమైనటువంటి అవగాహన దావీదుకు ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అక్కడ 26వ వచనం చూడండి. అలాగైతే దావీదు ఏం పలుకుతున్నాడో, దేవునిని గురించినటువంటి ఎలాంటి అవగాహన ఉన్నదో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనాన్ని చదవండి. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అనేది మనం చూస్తూ ఉంటున్నాం. మొదటిదిగా దావీదు దేవునిని గురించినటువంటి ఒక అవగాహన కలిగినటువంటి వాడు. ఏంటి ఆ యొక్క అవగాహన అంటే, మరి జీవము కలిగినటువంటి దేవుడు అనేది అవగాహన కలిగినటువంటి వాడు. తన అన్నలు వెనకంజ వేస్తూ ఉంటున్నప్పటికీ కూడా, తనని కూడా వెనక్కి లాగాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా దావీదు వినకుండా దేవుడు నా పక్షాన ఉన్నాడనేటువంటి నమ్మకము కలిగినటువంటి వాడు. కొన్నిసార్లు గమనించండి, తల్లిదండ్రులు పిల్లల్ని గురించి మాట్లాడుతున్నప్పుడు వీడు ఉట్టి పనికిమాలినోడు, వీడుట్టి పనికిమాలినోడు అంటూ ఉంటాడు. అన్నిసార్లు పనికిమాలినోడు అనే ముందు వీడొకసారి ఆలోచించుకోవాలి, ఈయనొకసారి ఆలోచించుకోవాలి. కనుక వాడు అన్నిసార్లు విని 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 వాడేమనుకుంటాడంటే, అమ్మ మా డాడీ ఇంత మంచి మాట అన్నాడు కనుక నేను అదే పని చేయాలి, మా తండ్రి మాటే నేను నెరవేర్చాలి అని చెప్పి వాడు కంకణం కట్టుకుంటాడు. కానీ ప్రియులారా, దావీదు ఇక్కడ ముందుకు అడుగు వేసి ఏమంటున్నాడండి? జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. యెహోవాలో జీవమున్నదని, దావీదు ఆరాధించేటువంటి వానిలో జీవమున్నదని, దావీదు పూజించేటువంటి వానిలో మరి దైవత్వం ఉన్నదని గుర్తించినటువంటి వాడు దావీదు అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. మత్తయి సువార్త 28వ అధ్యాయం త్రిప్పండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 10వ వచనం. భయపడకుడి, మీరు వెళ్ళి గనక అక్కడ మరి ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాటలను మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. ఆయన ఇప్పుడు చనిపోయినటువంటి వారిలో లేడు అనేది మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. ఆయన జీవము కలిగినటువంటి ప్రభువు గనక ఆయన సమాధిని ఓడించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. సిలువ వేయబడినప్పటికీ, మానవుని యొక్క పాపములకై ఆయన సిలువకు అప్పగించబడినప్పటికీ కూడా ఆయన ఆ యొక్క సిలువ మరణమును అనుభవించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచి ఉన్నాడు గనక ఆయన ఇప్పుడు సజీవుడై ఉన్నాడు గనక అతనిని మీరు మృతులలో ఎందుకు వెతుకుచూ ఉన్నారు? ఆ మాట నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. ఈయన సజీవుడై ఉన్నాడు. హీ ఈజ్ నో మోర్ ఎ డెడ్ పర్సన్, బట్ హీ ఈజ్ అలైవ్. యేసులో జీవమున్నదనే విషయాన్ని దావీదు ఎరిగినటువంటి వాడిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు! అన్య దేవతలను ఆరాధించేటువంటి వీరు, ఫిలిస్తీయులు సామాన్యంగా 3 దేవతల్ని ఆరాధిస్తూ ఉంటారు కనుక ఈ రాళ్లను పూజించేటువంటి వాడు, జీవము లేనటువంటి దేవతలను ఆరాధించి సున్నతి లేనటువంటి ఈ ఫిలిస్తీయుడు ఎలాంటి వాడు? జీవము కలిగినటువంటి దేవునిని ఎదిరించటానికి అనేది దావీదు ఇక్కడ పలుకుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. చాలామంది యేసు ప్రభు వారి యొక్క సమాధి కాశ్మీర్లో ఉందని అనుకుంటూ ఉంటారు. ఇదివరకు కూడా నేను చెప్పాను,
హజరత్ యూసఫ్ అనేబడేటువంటి ఒక వ్యక్తి యొక్క సమాధిని పట్టుకొని మరి దానినే యేసు ప్రభు వారి యొక్క సమాధి అని చెప్పి అనేక మంది కొన్ని అపోహలు కలిగిస్తూ ఉంటారు. జాగ్రత్త, ఎవరు కూడా కాశ్మీర్ వెళ్ళి చూడబాకండి, రాళ్ళతో కొట్టి పంపిస్తారు వెనక్కి. ఎందుకంటే యేసు ప్రభు వారు పాతి పెట్టబడి తిరిగి లేచినటువంటి ఆ యొక్క ఖాళీ సమాధి ఎక్కడున్నది? యెరూషలేములో ఉన్నది. అది ఖాళీ అయిపోయింది. ఆయన అక్కడ లేడు. ఆయన అక్కడ లేడు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా. మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనాన్ని త్రిప్పండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనం. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడైన యేసును వెదుకుచూ ఉన్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. కలవరపడకుడి. ఇందాక మత్తయి సువార్త 28లో మనం చూసాము, భయపడకుడి అని తెలియచేశాడు. ఇక్కడ ఏమంటున్నాడు? కలవరపడకుడి అని అంటున్నాడు. ఈ రెండు కూడా ఇశ్రాయేలు యొక్క సైన్యములో ఉన్నాయా లేదా? ఇశ్రాయేలీయులు కూడా భయపడినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలీయులు కూడా కలవరపడినటువంటి వారిగా చూస్తూ ఉంటున్నాం. కనుక ఇక్కడ ప్రభు విశ్వాసులకు కూడా మరి భయపడవలసినటువంటి పని లేదు, కలవరపడవలసినటువంటి పని లేదు అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియచేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే సమూయేలు గ్రంథానికి రండి. 17వ అధ్యాయం 37వ వచనం చదవండి. రెండో మాట ఏమంటున్నాడో, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీను చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. రెండవదిగా దావీదు దేవునిని ఒక రక్షకుడిగా ఎరిగినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. మొదటిదిగా ఆయన జీవము కలిగినటువంటి దేవునిగా గుర్తించాడు. రెండవదిగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, ఆయన రక్షకుడుగా, హీఈస్ ఎ గాడ్ ఆఫ్ సాల్వేషన్ చెప్తా ఉంటున్నాడు. అదిగో నేను అరణ్యంలో నాకు అప్పగించబడినటువంటి మందను కాల్చూ ఉంటుండగా ఒకనాడు ఒక సింహము వచ్చింది. సింహము వచ్చి నా మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని అది వెళ్ళిపోతూ ఉన్నది. సింహం ఏమన్నా తేలిగ్గా ఉంటుందా అండి? చెప్పండి, సింహం తేలిగ్గా ఉంటుందా? ఎంతో బలంగా ఉంటుంది, ఎంతో క్రూరంగా ఉంటుంది. దాని ఆకారం చూస్తే అంత దూరం నుంచి చూస్తేనే భయం కలుగుతుంది. అంటే ఇప్పుడు కొంతమంది ప్రపంచంలో పెంచుకుంటున్నారు అనుకోండి, వాళ్ళ ఇళ్ళల్లోనే ఉంచుకొని కొంత ట్రైనింగ్ ఇచ్చి వాటిని టైగర్స్ను, ఈ క్రూరమైనటువంటి జంతువులను కూడా కొంచెం టేమ్ చేసి పెంచుకుంటూ ఉంటున్నారు. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, దావీదు అంటా ఉంటున్నాడు, అదిగో నా యొక్క గొర్రె పిల్లను ఆ సింహము తీసుకొని వెళ్ళిపోయింది. మనమైతే ఏమనుకుంటాం, ఇన్ని ఉన్నాయి కదా, ఒకటి పోతే పోయిందిలే అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. కానీ దావీదు అలాగనుకున్నటువంటి వాడు కాడు ప్రియులారా. ఒక్క దానికోసమైనా సరే నేను వెళ్ళి విడిపిస్తాను అని చెప్పి వెళ్ళాడు. ఆ సింహమును చీల్చి ఆ గొర్రె పిల్లను విడిపించుకొని తీసుకొని వచ్చినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మరి ఒకసారి మరలా ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి వచ్చినప్పుడు మరలా ఒక గొర్రె పిల్లను తీసుకొని వెళ్ళిపోతే ఆ ఎలుగుబంటిని కూడా ఏ రీతిగా చీల్చాడో దేవుని శక్తిని అక్కడ వివరిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దావీదు ఎరిగి ఉన్నాడు, ఇది నాలో ఉన్నటువంటి బలము కాదు, నా బలము ద్వారా, నా తెలివి ద్వారా, నా శక్తి ద్వారా నేను సింహమును చీల్చటము అసాధ్యము అనేది దావీదుకు తెలుసు. అయితే ఒకటి దావీదుకు తెలుసు, ఏంటంటే నాలో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తి, నన్ను ముందుండి నడిపించేటువంటి దేవుడే నాకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. అలాంటిది ఈ గొల్యాతు ఏ పాటివాడు అనే విశ్వాసము కలిగినటువంటి వాడిగా దావీదును ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. ఒకసారంట గాంధీ గారు ఓ పెన్సిల్ పోయిందని చెప్పి వెతుకుతూ ఉన్నారు. అప్పుడే ఒక వ్యక్తి ఇంటికి వచ్చాడు. ఏంటండి ఏం వెతుకుతున్నారంటే, పెన్సిల్ ఎక్కడో పడిపోయిందయ్యా, వెతుకుతూ ఉంటున్నాను.
దానికోసం అంతగా వెతుకటం ఎందుకండి, ఒక 10 పెన్సిళ్ళు తెచ్చి పడేయమంటే పడేస్తాను అని చెప్పంటే, నేను కొనుక్కోలేకనా, అసలు ఎందుకు పోయింది, అది ఎక్కడ పోయింది, నేను పెట్టిన దగ్గర నుంచి అది లేకుండా ఎక్కడికి పోయింది అని చెప్పి ఆ విశ్లేషణను అక్కడ వివరించినప్పుడు మరి ఆ చిన్నది పోయినా కానీ జాగ్రత్త అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే దావీదు రాజు అయినటువంటి సౌలు ముందు దేవుడు తనకు చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దావీదు మర్చిపోయినటువంటి వాడు కాడు. మనము కూడా రక్షించబడినటువంటి వారముగా, దేవుని యొక్క రక్తములో శుద్ధీకరించబడినటువంటి జనాంగముగా దేవుని యొక్క మేళ్లను, దేవుని యొక్క ఉపకారాలను, దేవుడు మన పక్షాన చేసినటువంటి ప్రతి విధమైనటువంటి దానిని మనము జ్ఞాపకము చేసుకోవాలి. David remembered all the mercies which God has done to him. దావీదు జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే ఏమంటున్నాడండి ఇక్కడ, నన్ను రక్షించిన యెహోవా అని చెప్పి తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రక్షించినటువంటి యెహోవా. యేసు అను నామము, యేసు అను శబ్దమునకు అర్థమేంటి చెప్పండి? యేసు అనేటువంటి పేరుకు అర్థం ఏంటి తెలీదా? రక్షకుడు. ఎందుకంటే ఈయనే ప్రజలను తమ యొక్క పాపముల నుండి రక్షించును గనుక ఇతనికి యేసు అను పేరు పెట్టబడును. దావీదుకు తెలుసు, హీ ఈజ్ ఓన్లీ ద సేవియర్ హూ కెన్ సేవ్, హీ ఈజ్ ఓన్లీ ద మైటీ వన్ హూ కెన్ గివ్ హిమ్ ద విక్టరీ. దావీదుకు తెలుసు దేవునిలో ఉన్నటువంటి శక్తి. మనకు తెలుసా? మనం ఎరిగి ఉన్నామా దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని యొక్క ప్రసన్నత ఏంటో, దేవునిలో ఉన్నటువంటి గుణలక్షణాలు ఏంటో మనము తెలుసుకొని ఉన్నామా అనేది ఇక్కడ మనం ప్రశ్నించుకోవాలి ప్రియులారా. తర్వాత మూడవదిగా అక్కడే 17వ అధ్యాయం 45వ వచనం చదవండి. 17:45. నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచూ ఉన్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచూ ఉన్నాను. దావీదుకి విశ్వాసం ఉన్నది గనక, దావీదుకి దేవుని మీద అపారమైనటువంటి నమ్మకము ఉన్నది గనక, ఇంతకు మునుపు దావీదు అనుభవపూర్వకముగా మనకు కూడా తెలుసు, అన్ని విషయాలు తెలుసు. గతంలో ఏ రీతిగా దేవుడు స్వస్థపరిచాడో తెలుసు, గతంలో ఏ రీతిగా దేవుడు విడిపించాడో తెలుసు, గతంలో ఏ రీతిగా దేవుడు అనానుకూలమైనటువంటి పరిస్థితుల్లో నుండి అనుకూలమైనటువంటి పరిస్థితుల వైపు ఏ రీతిగా నడిపించాడో తెలుసు. కూడా మనము కొన్నిసార్లు పప్పులో కాలేస్తూ ఉంటాం. కానీ దావీదు అలాగు చేసినటువంటి వాడు కాడు. గొలియాతుతో పలుకుతూ ఉంటున్నాడు, ఇదిగో సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను వచ్చుచూ ఉన్నాను, ఈ రోజున నీతో యుద్ధము చేయటానికి నేను వస్తున్నాను అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. దేవునికి ఎంత సైన్యం ఉందో కదండి, ఎవరైనా చెప్పగలమా? యేసు ప్రభు వారి వెనుక ఎంతటి సైన్యం ఉన్నదో మనం చెప్పగలమా? మన దేశంలో ఉన్నటువంటి సైన్యమే మనకు తెలియదు. చెప్పగలరా ఎవరైనా? మన దేశం యొక్క సైన్యము ఎంతో చెప్పగలరా? ఇండియన్ గవర్నమెంట్ సుమారుగా 6,000 కోట్ల రూపాయల నుంచి 8,000 కోట్ల రూపాయలు కేవలము ఇండియన్ ఆర్మీకి, సోల్జర్స్కు మాత్రమే వారు ఒక బడ్జెట్ను కేటాయిస్తారు ప్రతి సంవత్సరం కూడా. అది వారికి మాత్రమే, వారికి ఉన్నటువంటి ఫెసిలిటీస్, వారికి కావాల్సినటువంటి అన్ని విషయాల పట్ల అంతటి బడ్జెట్ను వారు పొందుపరుస్తూ ఉంటారు. ఇంకా అమెరికా ఆర్మీ అయితే చెప్పాల్సిన పని లేదు. సుమారుగా 5 లక్షల కోట్ల రూపాయల
బడ్జెట్ను అమెరికన్ గవర్నమెంట్ వారి యొక్క సోల్జర్స్కు, వారి యొక్క ఆర్మీకి వారు పొందుపరుస్తారు. అందుకే మీరు గమనించండి, ప్రపంచంలో ఎక్కడ విపత్తు జరిగినా, ప్రపంచంలో ఎక్కడ ఏ అవసరత ఉన్నా కానీ ముందు అమెరికా యొక్క ఆర్మీ దిగుతుంది సహాయక చర్యలకు. ఇప్పుడు కొంచెం మన ఇండియన్ ఆర్మీ కూడా సహాయం చేస్తుంది అనుకోండి. మొన్న కేరళలో కూడా జరిగినటువంటి ఉపద్రవానికి మరి ఇన్స్టెంట్గా ఒక బ్రిడ్జి ఏదో కట్టారనేది నేను చూశాను. కనుక మరి ఆ రీతిగా ఆర్మీలో ఉన్నటువంటి సైనికులు పోరాడేటువంటి తత్వాన్ని వారు అవలంబించుకుంటూ ఉంటారు. అలాగైతే ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటున్నాము, దావీదు అంటూ ఉంటున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా పక్షమున నేను వస్తూ ఉంటున్నాను. ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్ అని ఇంగ్లీష్లో అంటాడు. హెబ్రూలో జెహోవా సాబోత్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. అంటే సర్వ సైన్యమును ఉపయోగించుకునేటువంటి దేవుడు. అంటే ఈ సర్వ సృష్టిలో ఉన్నటువంటిది కూడా ఆయనకు మరి సైన్యముగా మరల్చుకునేటువంటి దేవుడు అనే విషయాన్ని అక్కడ తెలియచేస్తూ ఉంటాడు. గనుక ప్రభునందు ప్రియులారా, దావీదుని ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాము. దేవుని పక్షమున చేరి పోరాడుతున్నటువంటి వాడు. ఐగుప్తు విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఫరో కూడా తెలియచేస్తాడు కదండి. మోషేతో నీ దేవుడు ఎవడో నాకు తెలియదయ్యా అని చెప్పి మోషేతో చెప్పినప్పుడు అప్పుడు డైరెక్ట్గా రంగంలోనికి యెహోవా దేవుడే దిగుతాడు. అక్కడ ఫరోకి అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు చూపించబడిన తరువాత ఒకసారి అన్ని కప్పలు కురిపించేస్తాడు, ఫ్రాగ్స్. సహజంగా మన ఇళ్ళల్లోకి వర్షాకాలంలో 1-2 కప్పలు వస్తేనే మనం చీదరించుకుంటూ ఉంటాం. దాన్ని చూసి 1-2 అడుగులు వెనక్కి వేస్తూ ఉంటాం, అమ్మో కప్ప వచ్చిందని చెప్పేసి. లేదా ఏదైనా కాక్రోచ్ చూస్తే ఆ రూమ్లోకి వెళ్ళరు సహోదరులు, అవునా? చాలా ధైర్యవంతులు కాబట్టి అమ్మో ఆ రూమ్లో కాక్రోచ్ ఉందని చెప్పేసి ఈ రూమ్లోనే ఉంటారు. కానీ ఫరో ఆ మాట పలికినప్పుడు, దేవుడి యొక్క ఉపద్రవాన్ని అక్కడ ఐగుప్తులో కనుపరిచినప్పుడు, సరే నీ దేవుడు ఉన్నాడని నేను ఒప్పుకుంటాను, తీసుకొని పో నీ జనులని చెప్పి అంటాడు. దేవుడు సరే విత్డ్రా చేసుకుంటాడు తన యొక్క మరి కర్సును. ఆ యొక్క ఫ్రాగ్స్ అన్నీ కూడా దేవుడు విత్డ్రా చేసుకుంటాడు. మరలా ఫరో అంటాడు, నీ దేవుడు ఎవరో నాకు తెలియదయ్యా, నీ జనాల్ని నువ్వు తీసుకొని పోవటానికి వీల్లేదు, నీవు ఇక్కడే ఉండాలి, నీ జనం ఇక్కడే ఉండాలి అని చెప్పి అంటూ ఉంటాడు. మరలా దేవుడు అన్ని ఈగల్ని పంపించేస్తూ ఉంటాడు. ఈగలు ఏం చేస్తాయి? చెవి దగ్గరకు వచ్చి గుయ్యి అని అంటూ ఉంటాయి. మరలా ఫరో అంటాడు, నీ దేవుడు ఉన్నాడని నేను ఒప్పుకుంటాను, మళ్ళా విత్డ్రా చేసుకోమని చెప్పు అని అంటాడు. ఆ రీతిగా జరిగినటువంటి సంభవాలన్నీ కూడా మనకు తెలుసు, వివరించడానికి అంతటికి సమయం లేదు. కానీ దేవుడు తన యొక్క భక్తులకు, తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఎప్పుడు అవసరమై ఉన్నా కానీ తన శక్తిని కనపరచటానికి ఆయన సంసిద్ధుడై ఉంటున్నాడు. అలాగే ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటున్నాము, మరి దావీదు సర్వ సైన్యము కూడా వెనుకంజ వేసినప్పుడు, తన అన్నలు వెనుకంజ వేసినప్పుడు తాను ముందుండి పోరాడి విజయాన్ని సమకూర్చినటువంటి దావీదుని ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. దానికి కారణం ఏంటంటే దావీదు 3 విషయాలు గుర్తించాడు దేవునిలో. మొదటిది ఏంటంటే ఆయన జీవము కలిగినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని గుర్తించాడు. అన్య దేవతలు జీవము లేనటువంటివి కనుక నా దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని గుర్తించినటువంటి దావీదును మనం చూస్తూ ఉంటున్నాం ఈ మధ్యాహ్న కాలపు సమయంలో. రెండవదిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాము, దేవుడు రక్షకుడు అనేటువంటి మరి విషయాన్ని తెలిసినటువంటి దావీదుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి సంభవం వచ్చినా, వాట్ ఎవర్ మైట్ బి ద సర్కమ్స్టెన్స్, హూ ఎవర్ మైట్ స్టాండ్ బిఫోర్ యూ, బట్ డేవిడ్ నోస్ దట్ గాడ్ ఈజ్ ద సాల్వేషన్.
అందుకనే యెహోవా రక్షకుడు అనేటువంటి మాటను అక్కడ పలుకుతూ ఉంటున్నాడు. మూడవదిగా మనం చూస్తూ ఉంటున్నప్పుడు యెహోవా సర్వ సైన్యములకు అధిపతి అనేటువంటి విషయాన్ని గుర్తించినటువంటి దావీదు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభునందు ప్రియులారా, దావీదు ఆ సత్యాన్ని ఎరిగినటువంటి వాడు కనుక సర్వసైన్యము వెనకబడినప్పటికీ కూడా తాను ముందుండి ఏ కత్తి లేకుండా, ఏ డాలు లేకుండా, ఏ ఈట లేకుండా తన వడిసెలతో ఒక్క రాయి చేత ఆ ఆజానుబాహుడైనటువంటి గొలియాతును చంపివేసినటువంటి క్రమము మనకు తెలిసినటువంటిదే. తర్వాత వాడి ఖడ్గంతోనే వాడి యొక్క శిరస్సును నరికివేసి సౌలు ఎదుటకు తీసుకొని పోయాడు. విజయాన్ని పొందినటువంటి వాడు. దానికి కారణం ఏంటంటే దేవుని యందలి విశ్వాసము, దేవుని యందలి నమ్మిక, దేవుని యొక్క శక్తి ఎల్లప్పుడూ కూడా ఎరిగినటువంటి వాడు, ఏనాడు విడిచినటువంటి వాడు కాడు. గనుక నీలో విజయము కలగట్లేదంటే, దేవుడు నీ పక్షాన మౌనముగా ఉంటున్నాడంటే, దేవుడు నీ పక్షాన కార్యము చేయట్లేదంటే నీలో ఏదో లోటు ఉన్నదనేది నీవు గ్రహించుకోవాలి. అంతేకాని దేవుడు నా పక్షాన లేడు, దేవుడు నా యొక్క ప్రార్థన వినట్లేదు, దేవుడు మరి నా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన వినట్లేదు, సేవకుల యొక్క ప్రార్థనలు వినట్లేదు, మరి దేవుడు నా పక్షాన లేడని అనుకోవడానికి వీలు లేదు. దేవుడు తన యందు విశ్వాసము ఉంచి రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరి పక్షాన ఉన్నాడు, ఉంటాడు. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను విడిచిపెట్టినటువంటి వాడు కాడు. అయితే మౌనముగా ఎందుకు ఉన్నాడు అనంటే, నీలో సవరించుకోవలసినటువంటివి, నీవు అప్పగించుకోవలసినటువంటివి, నీవు నడవవలసినటువంటి క్రమాన్ని నీవు గనక వాక్యపూరితంగా నడిచినప్పుడు, దావీదు కలనాడు పోరాడి విజయాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు ఈనాడు మన జీవితాలను కూడా పోరాడి విజయము వైపు, అనేక ఆశీర్వాద దీవెనల వైపు నడిపించడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు. కనుక దేవుడి కొద్ది మాటలు మనందరి హృదయాల్లో కూడా నిండారులుగా దీవించి ముందుకు నడిపించును గాక. ఈ రోజున మరి మనందరికీ తెలిసిన విధంగానే విజయ్ జార్జియా దేశం నుంచి మరి హాలిడేస్కి వచ్చాడు. గడిచిన వారంలో వచ్చినట్లుగా తెలిసింది. ఈరోజు ఆరాధనకు మన మధ్యలో ఉన్నాడు. కనుక ప్రభు ఆ బిడ్డ పట్ల గడిచినటువంటి 3 సంవత్సరాలుగా ఆ బిడ్డకు కావలిగా ఉంటూ ఆరోగ్యంలో అనారోగ్యంలో అన్ని పరిస్థితుల్లో కూడా మరి తల్లిదండ్రులు విడిచి మరి MBBS చదువుతూ ఉంటున్నాడు. ఆ దేశంలో మరి 3 సంవత్సరాలు అవుతూ ఉంటున్నాయి. గడిచినటువంటి 2 సంవత్సరాల్లో మంచి మార్కులు ఉత్తీర్ణంగా మరి దేవుడు ఇచ్చాడు విద్యాభ్యాసంలో. మరలా ఈ సంవత్సరము కూడా అదేవిధంగా మరి మంచి మార్కులతో ఆ బిడ్డ చక్కగా మెట్లు ఎదగాలని మనం ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలి. గనుక నీ కొరకు ప్రతి ఒక్కరం కూడా ప్రతిరోజు ప్రతినిత్యం ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం వారి యొక్క వ్యక్తిగత ప్రార్థనల్లో, అలాగే సంఘ ప్రార్థనల్లో ప్రతి కుటుంబంలో కూడా నిన్ను జ్ఞాపకం చేసుకున్నటువంటి ప్రార్థన ఏది కూడా లేదు. కనుక ఆ విషయాన్ని నువ్వు గమనించుకోవాలి విజయ్. క్యాప్తి నేను ప్రార్థన చేస్తాను. అందరు కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక, మా ప్రభువా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో నాయన ఇంతవరకు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. అలనాడు ఆ యొక్క ఫిలిస్తీయుని బట్టి, ఆ యొక్క అన్యుని బట్టి మీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు, మీ నామము పెట్టబడినటువంటి జనాంగము భయపడిపోయి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో కలవరపడుతూ ఉంటుండగా దావీదును మీరు వారి పక్షమున నడిపించి, దావీదు పక్షమున మీరు నిలిచి, దావీదులో ఉన్నటువంటి విశ్వాసాన్ని, దావీదు మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని, మీ మీద పెట్టుకున్నటువంటి విశ్వాసాన్ని మీరు రుజువుపరిచి, అలనాడు ఆ యొక్క
గొలియాతును ఏ రీతిగా ఓడించాడో మేము గమనించుకుంటున్నాం నాయన. మాకు జ్ఞాపకానికి చేసిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. దావీదులో ఉన్నటువంటి విశ్వాసము మేము కూడా కలిగి మా జీవితంలో మేము ఎదుర్కొనేటువంటి గొలియాతు వంటి పరిస్థితులను మేము కూడా మీ శక్తి ద్వారా, మీ ఎడల మాకున్నటువంటి విశ్వాసము ద్వారా, మీ యొక్క నైపుణ్యత ద్వారా, మీ యొక్క జ్ఞానము ద్వారా మేము కూడా సమస్త పరిస్థితులను కూడా సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట మేము కూడా పోరాడి విజయాన్ని పొందుకునేటువంటి కృపను, ధన్యతను మాకు దయచేయండి నాయన. అలాగే ఈ మధ్యాహ్న కాలపు సమయంలో నాయన మా మధ్యలో విజయ్ని మీరు తీసుకొని వచ్చారు నాయన. ఆ బిడ్డ నాయన దూరదేశంలో ఉండి MBBS చదువుతూ ఉంటుండగా ఆ బిడ్డ పక్షాన మీరు గడిచినటువంటి సంవత్సరాలన్నింటిలో, సెమిస్టర్స్ అన్నింటిలో కూడా మీ యొక్క జ్ఞానాన్ని, మీ యొక్క తెలివిని చదువుల్లో మీరు అనుగ్రహించి ముందుకు నడిపిస్తూ ఉన్నారయ్యా. అందుని బట్టి వందనాలు తెలియచేయుచుంటున్నాం. ఇంకా ఉన్నటువంటి సెమిస్టర్స్ కానీ ఇయర్స్ అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి. మరి కొంత తల్లిదండ్రులతో, బంధువులతో, సంఘముతో గడపటానికి హాలిడేస్కి వచ్చి ఉంటుండగా ఆ బిడ్డకు మెండైనటువంటి ఆరోగ్యంతో మీరు నింపండి. ఆ బిడ్డ చుట్టూ మీరు కాపుదలను అనుగ్రహించండి. అన్ని పరిస్థితుల్లో కూడా ఆ బిడ్డ మీ మీద ఆధారపడి విశ్వాసము కలిగి, అలనాడు దావీదు ఏ రీతిగా అయితే మీ మీద ఆధారపడ్డాడో ఆ రీతిగా ఆ బిడ్డ కూడా ఆధారపడి విశ్వాసంలో బలపడగలిగినట్లుగా, ఆత్మీయంగా బలపడగలిగినట్లుగా, ప్రార్థనలో బలపడగలిగినట్లుగా, సహవాసంలో బలపడగలిగినట్లుగా అన్ని విషయాల్లో కూడా ఆ బిడ్డ పక్షాన మీరు నిలిచి ముందుకు నడిపించండి నాయన. తల్లిదండ్రులను ఆశీర్వదించండి, అక్కను దీవించండి. అలాగే మా ప్రభువా చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్కరి ఉద్యోగాలను, రాకపోకల్లోనూ మీరు తోడుగా ఉండండి. సమస్త పరిస్థితుల్లో మీరు తోడుగా ఉండండి. ఈ వారం అంతా కూడా ప్రకటించబడినటువంటి సంఘ కార్యక్రమాలన్నింటిలో కూడా మీరే తోడుగా ఉండి ముందుకు నడిపించండి నాయన. యూట్యూబ్ ద్వారా కూడా వందలాది మంది అనేక ప్రాంతాలలో నుండి వీక్షించి దీవెనలు పొందుతూ ఉంటుండగా ఈ క్రమమైనటువంటి వాక్యాన్ని వారు గ్రహించుకొని వారు కూడా విశ్వాసంలో ఎదిగి మీ యందు దీవెనలు పొందుకునేటువంటి కృపను ఆ బిడ్డలకు కూడా మీరు అనుగ్రహించి మీరే మహిమ పొందుదురని సమస్త పరిస్థితులు మీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు అలాగే విజయ్కి మనందరికీ సదాకాలం తోడి నడిపించునుగాక. ఆమేన్. ఓకే, అందరికీ వందనాలండి. కాసేపు కూర్చోండి.